శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోడా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూలై 2024 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్ణ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయికలని ఫలితాలు జరుగుతూ ఉంటాయి. సో జూలై మాసంలో ధనుసు రాశి వారికి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తాం. మొదటిగా రాశాధిపతి ఈ యొక్క గురుగ్రహం 6వ స్థానంలో వృషభంలో ఉన్నారు ఈ మాసం అంతా కూడా. ద్వితీయ తృతీయాధిపతి శనైశ్వరుడు వారు వక్రీకరించి కుంభంలో ఉన్నారండి. మరి పంచమ వ్యయాధిపతి కుజగ్రహం 11 జూలై వరకు కూడా స్వస్థానంలో మేషంలో ఉంటారు. తదనంతరం 12 జూలై నుండి ఆయన వృషభానికి వెళ్తారు. సప్తమ దశమాధిపతి బుధగ్రహం వీరు 19 జూలై దాకా అష్టమంలో అంటే కర్కాటక రాశిలో ఉండి 20 జూలై నుండి 9వ స్థానం అయినటువంటి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. 6 మరియు 11వ స్థానాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రుడు 7వ స్థానం అంటే మిథునంలో ఉంటారు 6 జూలై వరకు. 7వ తారీఖు నుండి ఆయన కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు. రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు చతుర్థంలో మీనంలో ఉన్నారు. కేతువు దశమంలో అంటే ఏంటంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. సో ఇది గ్రహస్థితి అండి. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? పంచమాధిపతి కుజుడు పంచమంలో 11 జూలై వరకు ఉంటారండి. సో మొదటి 10 రోజులు 10-11 రోజుల పాటుగా విద్యార్థులకి బాగా రాణించగలుగుతారు. ఎగ్జామ్స్ ఉన్నా, పరీక్షలు ఉన్నా, ఏదున్నా కూడాను మీ యొక్క రాశిని కూడా రవి చూస్తున్నారు కాబట్టి మొదటి 2 వారాలు అద్భుతంగా రాణించగలుగుతారు. ఎప్పుడైతే ఈ యొక్క పంచమాధిపతి కుజుడు 6వ స్థానానికి వెళ్ళి గుడితో కలుస్తారో డైవర్షన్, అదేవిధంగా అష్టంలో రవి వెళ్ళిపోతారు, శుక్రుడు వెళ్ళిపోతారు, బుధుడు కూడా ఉంటారు కాబట్టి అక్కడ ఫోకస్ లేకపోవడం, డైవర్ట్ కావడం, మైండ్ డైవర్ట్ కావడం, వృధా విషయాలు, అనవసరమైన విషయాలు ఎందుకు ఫోకస్ చేయడం వల్ల కొద్దిగా విలువైన సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 2వ వారంతో జాగ్రత్తగా ఉండండి. మొదటి 2 వారాలు అద్భుతంగా ఉంటుందండి. మరి ఎవరైనా విద్యార్థులు కనుక హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మొదటి 2 వారాలు బాగా ఉంది. రవి సప్తమంలో ఉన్నారు, అదేవిధంగా కుజుడు కూడా మీకు స్వస్థానంలో ఉంటారు కాబట్టి 2వ వారం తర్వాత మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడితేనే, మచ్ ఎఫర్ట్స్ తర్వాతనే ఏదైనా మీకు ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి మీ డాక్యుమెంటేషన్ కావచ్చు, పేపర్ వర్క్స్ కావచ్చు, సబ్మిట్ చేసేటప్పుడు, మెయిల్ సెండ్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుంది? దశమాధిపతి ఎవరయ్యా అంటే బుధగ్రహం. ఆ యొక్క బుధుడు అష్టమ స్థానంలో శత్రుక్షేత్రంలో కర్కాటక రాశిలో ఉంటారండి 19 జూలై దాకా. అంటే వృత్తిలో టెన్షన్స్, మారదామా, ఏదైనా విదేశీ అవకాశం వచ్చినట్టు ఇంటర్వ్యూ అవుతుంది, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవడం కావచ్చు, లేకుంటే ఆ వృత్తిలో ఎంత కష్టపడినా అవుట్కమ్ రాకపోవడం, మరికొంతమంది మీ గురించిన బ్యాడ్ ఫీడ్బ్యాక్ మీ మేనేజ్మెంట్కి చెప్పడం, లాంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి చెల్లించాల్సిన అవసరం లేదు. కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి. సో ఏది నేర్చుకుంటే, ఏది ఏ విధంగా మనం ఫోకస్ చేస్తే ఫలితాలు రాబట్టుకోవచ్చు వాటి మీదనే ఉంచండి. ఎందుకంటే నెగిటివ్ పీపుల్ మీద ఫోకస్ చేస్తే మీ యొక్క ఎంకరేజ్మెంట్, మీ యొక్క ఎనర్జీ లూజ్ అయిపోవడం వల్ల ఇంకా లో సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే డోంట్ డిస్కరేజ్. కొంత అయితే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. బట్ సో మరికొంతమంది ఏంటంటే ఉద్యోగం మానివేద్దామా, లేకుంటే క్విట్ అవుదామా అని అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. గ్రహస్థితి 19 దాకా అంత అనుకూలంగా లేదు కాబట్టి సో లెట్ us వెయిట్, స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. అన్లెస్ అదర్వైజ్ క్విట్ కాబడితే తప్ప మీకై మీరుగా క్విట్ చేయడానికి దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం అని చెప్పాలి. సో మళ్ళీ 20వ తారీఖు నుండి ఏంటంటే 20 జూలై నుండి 9వ స్థానంలోకి దశమాధిపతి బుధుడు వస్తాడు. అంటే వృత్తి ద్వారా ప్రయాణాలు, మరికొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వటం, బదిలీ అవ్వటం, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో ఏంటంటే అనుకూలమైన ప్రాంతం వస్తుందా రాదా అంటే మాత్రం సో కొంత అనానుకూల ప్రాంతానికి బదిలీలు అవ్వటం, వెళ్ళాల్సి రావటం కూడా కొంత వస్తుంది. సో అది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాకుండా ఇది కొన్ని గోచార ఫలితాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. సో లగ్నం నుండి దశమాధిపతి ఎక్కడ ఉన్నారు, నడుస్తున్న దశ ఏంటి, అంతదశ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోండి. సో గోచారం ఇప్పుడు కూడా 30-40% ఉంటుంది. రిమైనింగ్ మీ యొక్క జన్మజాతక చక్రం ప్రభావం 60-70% ఉంటుంది కాబట్టి సో పెద్ద వరి అవ్వకుండా ప్రయత్నాలు చేయండి. మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుంది అంటే సప్తమాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నారండి. అదేవిధంగా శుక్రుడు కూడా మొదటి వారంలో 6వ అధిపతి 7లో ఉంటాడు. డబ్బులు అయితే వస్తాయి, ఇబ్బంది లేదు. కానీ వ్యాపారంలో భాగస్వామితో మాట పట్టింపులు కావచ్చు, ఈగో క్లాసెస్, రవి 15 దాకా ఉంటాడు, మీ యొక్క రాశిని చూస్తాడు.
సో ఏంటంటే రవి ఏంటంటే కూడా ఒక యుగో అనండి. సో నేను చెప్పినది ఇక్కడ వర్కౌట్ కావట్లేదనో, లేక నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వట్లేదనో, ఇట్లాంటివి మేనేజ్మెంట్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య జరిగే అవకాశం ఉంది. సో అదేవిధంగా కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవడానికి ఇది అంత సరైన సమయం కాదని భావించాలి. ఎందుకంటే లక్ లార్డ్ రవి కూడా మీకు 16 నుంచి అష్టమంలో పడిపోతాడు, జలరాశిలో రాహుతో చూడబడుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే అంత సపోర్ట్ చేయకపోవచ్చు లక్. కాబట్టి కొత్త వ్యాపారం మొదలెట్టడానికి, కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవడానికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు ధనుసు రాశి వారికి. ఇక్కడ 20వ తారీఖు నుండి మీ యొక్క వ్యాపార విషయంలో అయింది కాస్త అనుకూలత ఉంటుంది. ఏదైనా ఆర్డర్స్ బహుదూరం నుంచి రావటం కానీ, వేరే స్టేట్ నుంచి ఆర్డర్ అందించుకోవడం, ఇలాంటివి కాస్త పర్వాలేదు అన్నట్టు. ఎందుకంటే 7వ స్థానాధిపతి బుధుడు 9వ స్థానానికి వస్తారు కాబట్టి కొంత అనుకూలమైన, కొంతలో కొంత బెటర్గా ఉంటుందని చెప్పాలండి. వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందంటే 7వ స్థానాధిపతి బుధుడు 8లో ఉన్నారు. హెల్త్ ఇష్యూస్, మీకు లైఫ్ పార్ట్నర్కి ఏదైనా అనారోగ్య సమస్యలు, కొంతమంది ఏదైనా గుండె జబ్బులు ఉన్నవారు కావచ్చు, బ్రీతింగ్ సమస్యలు ఉన్నా కూడాను ఇలాంటి కొంత బాధించే అవకాశం ఉంది. మరి కొంతమంది చర్మ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి కొంత ఉండొచ్చు గోచార ఫలితాలు ఇచ్చా. సో కాబట్టి ఏంటంటే హెల్త్ అలాగా అనిపిస్తే బెటర్ టు చెకప్ అండి, హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది. సో అదేవిధంగా రవి 7లో ఉన్నాడు కాబట్టి కొంత ముఖ్యంగా బహుదూరంలో ఫారిన్లో ఉంటారండి కొంతమంది దంపతులు. సో ఎందుకంటే 9వ అధిపతి 7లో ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వాముల మధ్య చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఈగో క్లాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి. సో సెట్ చేసుకున్నట్టు ఎక్కడ ప్రాబ్లం ఉందో పాజిటివ్గా ఆలోచించి వాటి రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొంత ఈ మాసం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కొద్దిగా అనానుకూల పరిస్థితులు అయితే కాస్త ఉన్నాయి. మరి పెట్టుబడి విషయంలో చూస్తే ఏంటంటే లాభాధిపతి శుక్రుడు 7 మరియు 8వ స్థానాల్లో ఈ మాసంలో ఉంటారండి. సో ఏదో ఈ పాత అమౌంట్ అనుకోకుండా కాస్త వస్తుంది, కానీ ఖర్చులు కూడా మీకు అధికంగా కనపడుతూ ఉన్నాయి. రాహు యొక్క దృష్టి కూడా వ్యయం మీద ఉంది కాబట్టి ఖర్చు కూడా ఉంటుంది, డబ్బులు వస్తాయి. కానీ పెట్టుబడి విషయంలో ఏంటంటే ఈ యొక్క 5వ స్థానాధిపతి కుజుడు 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడండి, 12వ స్థానం చూస్తూ ఉంటారు. కాబట్టి నష్టాలు అధికంగా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తెలివిగా చేయండి. మార్కెట్ యొక్క మూడుని గమనిస్తూ మీరు అబ్జర్వ్ చేస్తూ కనుక ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా 7, 8వ స్థానంలో ఉంటున్నాయి. సో కాబట్టి ఏంటంటే లక్ ఫేవర్గా ఉంటుంది. కాబట్టి చెక్ అండ్ ఫోకస్ రివ్యూ చేసుకోండి. మరి తృతీయాధిపతి శని తృతీయంలోనే ఉన్నాడు, వక్రీకరించి ఉన్నాడు. దగ్గర ప్రయాణాలు అనుకోకుండా కొద్దిగా లేట్ అవ్వడం, పోస్ట్పోన్మెంట్ అవ్వడం కూడా జరిగే అవకాశం కనపడుతూ ఉంది. సో మీ యొక్క సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ విషయంలో కూడా కొంత వారి డెవలప్మెంట్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సో అవి కూడా కాస్త చెక్ చేసుకోవాలండి. ఏదైనా అగ్రిమెంట్ చేసుకుందామని అంతా రెడీ అయ్యి ఉంటుంది ఏదైనా ఒక ప్రాజెక్టు, కానీ ఏదో అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్మెంట్ అవుతూ ఉండే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. మరి ప్రాపర్టీ సంబంధమైన విషయంలో చూస్తే చతుర్థాధిపతి గురుడు ఆల్రెడీ ఆల్లో ఉన్నారు, పర్వాలేదు. కాకపోతే కుజుడు అని ఆయన వచ్చి జాయిన్ అవుతాడు 6వ స్థానంలో. కాబట్టి ఏంటంటే ఏదైనా భూ సంబంధంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ గురు కుజుల మీద కేతు దృష్టి కూడా ఉంది, లిటిగేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ బిహైండ్ ద స్క్రీన్. కాబట్టి చెక్ చేసుకొని ముందుకు వెళ్తే మంచిది. మదర్ హెల్త్ విషయంలో, ఫాదర్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి ఈ మాసంలో. పర్టికులర్గా నాన్నగారి విషయంలో 9th లార్డ్ రవి 8th హౌస్లోకి వెళ్తాడు 16 నుండి 16 జూలై అంటే నెలాఖరు వరకు కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలో పర్టికులర్గా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. సో ఏదేమైనా కొంత పరిస్థితులు ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పడానికి లేదు, 40+60 నెగిటివ్గానే ఉన్నాయి. కాబట్టి అడుగులు జాగ్రత్తగా ముందుకు వేయాలి అనేది మన భావన అండి. ఆ వృత్తి, వ్యాపారం, సంతానం, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కూడా చూసాము. సో ప్రాపర్టీ కూడా చూడడం జరిగింది. ధన సంబంధమైన విషయంలో చూస్తే ద్వితీయము ధనం ఇండికేట్ చేస్తుంది. ద్వితీయాధిపతి శని వక్రీకరించి 3లో ఉన్నాడు. ద్వితీయ స్థానాన్ని ఎవరు చూస్తున్నారంటే బుధుడు చూస్తూ ఉన్నాడు, అదేవిధంగా శుక్రుడు కూడా చూస్తారండి. కొంత లిటిల్ బిట్ అంటే కొంత లోన్స్, హ్యాండ్ లోన్స్ వృధాగా తీసుకున్న ప్రయత్నం చేయకండి. అవసరం ఉంటే లోన్స్ అప్రోచ్ కావాలి. ఎందుకంటే 6వ స్థానాధిపతి శుక్రుడు, ఈ యొక్క వ్యాపారాధిపతి బుధుడు అష్టమంలో ఉండి ద్వితీయాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే లోన్స్కి వెళ్ళినా కూడా కొంత చికాకులు ఉంటాయి. సో అది కూడా మీరు డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. లోన్స్ అవసరమైతేనే అప్రోచ్ కండి, లేకుంటే 6, 8 సంబంధం వస్తే ఇలాంటి బ్యాటర్న్ లోన్స్ తీసుకుంటే ఆ డెట్స్ క్లియర్ చేయడానికి ఎక్కువ కాలం సమయం పట్టే అవకాశం ఉంది. మరి ఇంత కష్టం ఉంది కదా, ఏం చేస్తే బాగుంటుందంటే రాస్యాధిపతి యొక్క గురుగ్రహము మీకు 6వ స్థానంలో ఉన్నాడండి. ప్రతి గురువారం బాగా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం ఇలాంటివి చేస్తుంది. లేదంటే శనగల అడ్డులు కూడా మీరు ఏదైనా టెంపుల్, శివాలయాలు కావచ్చు, అంటే గురు సంబంధమైన ఆలయాల్లో ఏదైనా దక్షిణామూర్తి ఇలాంటి టెంపుల్స్లో కూడా మీరు విరివిగా అంటే ఎదుటి వారికి ఇవ్వచ్చండి, ఫుడ్ లాగా సర్వ్ చేయొచ్చు. అరటి పళ్ళు కూడా యూ కెన్ సర్వ్ టు పూర్ పీపుల్. అదేవిధంగా
కుజుడి యొక్క స్థితి 6వ స్థానంలో ఉంది. సో అప్పుల విషయంలో కూడా కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి కందులు దానం చేయండి మంగళవారం పూట, అది కూడా మంచి ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపారము మరియు వృత్తి విషయానికి సంబంధించిన గ్రహం బుధుడు అవుతారు. ఆయన అష్టంలో ఉన్నారు. ప్రతి బుధవారం వీలు కుదిరితే మీకు ఆకుకూరలో బుధుడు అంటే ఇండికేట్స్ గ్రీన్ కలర్, సో స్పినాచ్ కానీ పాలకూర ఆకు ఇలాంటి ఆకుపచ్చని ఆకుకూరలు ఆకుపించడం, విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం, సో ఇలాంటివి కొంత చిన్న చిన్న రెమెడీ చేస్తూ మీరు చేసే ఎఫర్ట్స్ కనుక స్ట్రాంగ్ మైండ్తో చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు మీ యొక్క విషయాల్లో ముందుకు వెళ్తారు. ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ నెక్స్ట్ మంత్లో గ్రహస్థితులు 9-10 స్థానాలకు వెళ్తాయి కాబట్టి అద్భుతమైన ఫలితాలు అందుకుంటారండి. ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఈ ఒక్క మాసంలో కాస్త అటు ఇటుగా ఉంది. ఇంకా మీ యొక్క ధనుసు రాశి జీవిత విషయాలు తెలుసుకోవాలనుకుంటే మనం రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు, వారి ఆలోచన విధానం, శారీరక స్థితి, శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వృత్తి వ్యాపారాలు, సంతాన సంబంధమైన విషయాలు, మీకు పనికొచ్చే అదృష్ట రంగులు, సంఖ్యలు ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం. అదేవిధంగా గాత వారం, గాత తిథి, గాత నక్షత్రం కూడా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో గమనిస్తే మీకు చాలా విషయాలు అవగతం అవుతాయి. అదేవిధంగా మనకు జూన్ 30 నుండి నవంబర్ 14 వరకు కూడా శని గ్రహం వక్రీకరిస్తున్నారు. సో వక్రీకరించారు కాబట్టి ఏంటంటే ఆ వక్రగతి చెందినటువంటి శని గ్రహ ప్రభావం ధనుసు రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తూ కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలిగితే మీరు కొంత ప్రికాషనరీగా కూడా కొన్ని విషయాల్లో తీసుకొని ముందుకు వెళ్తే చక్కగా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.